सलाम वालेकुम बिलाल भाई। वालेकुम अस्सलाम भाई। ये क्या हो रहा है सोहेल? बिना बताए ఒక మాట కూడా చెప్పకుండా నా పర్మిషన్ లేకుండా పబ్లిక్ ప్లేస్ లో ఓపెన్ ఫైరింగ్ చేశారు. बिलाल साहब बी पेशेंट। बतकिना पाकिस्तान कोसमे चच्चिना पाकिस्तान कोसमे यही स्लोगन होना चाहिए हर पाकिस्तानी का। నీ స్పీచ్లు రోడ్ షోలో క్రౌడ్ పుల్లింగ్ కి పనికొస్తాయి సోహెల్. ఇక్కడ పాకిస్తాన్ ఒక దేశం, అది ప్రపంచంతో ఏం మాట్లాడారో చెప్పడానికి నువ్వు సరిపో. तो जाओ अकेले लड़ो, फिर समझ में आ जाएगा कि हिंदुस्तान काफिरों का नहीं वीरों का देश है। और अगर वो काफिरों का देश होता तो अब तक हमारे हाथों में होता। जाओ अमेरिका से भीख मांगो। बेटा जुबान संभाल के बात करो, नहीं तो ISI की रेस्पेक्ट इव्वडमु वच्चू किंदकी पड़ेडमु वच्चू. क्या करेगा तू? सोहेल भाई నా కంగారేంటో నీకు తెలుసు. 12 గంటల్లోగా వారెక్కడున్నా వెతికి పట్టుకుని మీ ముందు నించో పెడతాను. బంద్ కరో కరాచీ. ऊपर जाके चेक करो। जी जनाब। బాడీలో 2 బుల్లెట్స్ దిగినా వాడు ఏ మెడికల్ షాప్ కి వెళ్ళలేదు. కరాచీలోనే ఎవరో వాడికి హెల్ప్ చేస్తున్నారు. కౌనే వో? ఇది నా ఇల్లే. కంగారు పడుకో, నేను తప్ప ఎవరూ లేరు. నేను ఇక్కడ ఉంటే నీకు చాలా రిస్క్. నువ్వు ఇప్పుడు బయటకు వెళ్తే అంతకన్నా రిస్క్ తెలుసా? యు వాంట్ నో వాట్స్ హ్యాపెనింగ్ ఇన్ కరాచీ? బయట నీకోసం చావు వెయిట్ చేస్తోంది. నా ఫ్రెండ్స్ నాకు ప్రాణాలతో కావాలి, వాళ్ళని ఎలాగైనా కాపాడుకోవాలి. నాన్న రా ఏజెంట్, అందుకే 35 ఇయర్స్గా పాకిస్తాన్లోనే ఉంటున్నాం. నాన్న కమ్యూనికేషన్స్ ఇంజనీర్గా పనిచేస్తుండేవారు.
ఒక ఆపరేషన్లో చనిపోయారు. ఐ మిస్ హిమ్. Do you miss someone? It's okay. చెప్పాలనిపిస్తేనే చెప్పు. హలో హలో అర్జున్, ఇది నువ్వేనని నాకు తెలుసు. అర్జున్ ప్లీజ్ మాట్లాడు. అర్జున్, అందరి గర్ల్ ఫ్రెండ్స్ లాగా ఎప్పుడు వస్తావు, ఎక్కడున్నావు, ఎన్నింటికి వస్తావు, డిన్నర్కి తీసుకెళ్ళు, మూవీస్కి తీసుకెళ్ళు, నాతోనే టైం స్పెండ్ చేయని నేను అడగను. ఎప్పుడైనా ఒక ఫోన్ కాల్, కుదిరితే ఒక సెల్ఫీ. నువ్వు నన్ను మిస్ అవుతున్నావన్న ఒక్క ఫీలింగ్ చాలు. అర్జున్, అర్జున్, నీ ఊపిరి సౌండ్ చాలు నువ్వు నన్ను ఎంత మిస్ అవుతున్నావో చెప్పడానికి. ఐ లవ్ యూ అర్జున్. Hello. Can you see me? అర్జున్, ఏమైంది? నేను గుల్బర్గ్ బంగ్లా దగ్గర పెట్టిన సర్వైలెన్స్ కెమెరా. I know you can see me, Arjun. 130 కెమెరాస్, అది కూడా నా కరాచీలో, నాకు తెలియకుండా. వా, మాన్నా పడేగా. ఐఎస్ఐ నీ దగ్గర నుంచి ట్రైనింగ్ తీసుకోవాలి. వాట్ అన్ ఏజెంట్. హ్యాట్స్ ఆఫ్ టు యు బాస్. నీ ఫ్రెండ్స్ నలుగురు ఎక్కడున్నారు అని పిచ్చియోళ్ళ వెతుకుతున్నట్టున్నావు కదా. యు వాంట్ టు సీ? సే హలో టు యువర్ ఫ్రెండ్స్. యు ఆర్ నాట్ టేకింగ్ మీ సీరియస్లీ. వాడిని చేద్దాం. No, 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 no. This is your last warning. ध्यान से सुन ले सारे. నువ్వు నా వైపు రావడానికి వేసే ఒక్కొక్క అడుక్కి ఒక్కొక్కడిని చంపేస్తా. అయినా వస్తానంటావా? రా, तेरी मौत को रिकॉर्ड करके व्हाट्सएप पे वायरल कर दूंगा. समझा? ఆ వీడియో రికార్డ్ అయిందా? ఎస్. ప్లే ప్లే ప్లే. రివైండ్ రివైండ్ ప్లే అగైన్. వాడికి జూమ్ చేయి. ఇట్స్ a Morse code. ఇంకొన్ని రోజుల్లో G8 సమిట్ జరగబోతుంది. ఇది సింగపూర్లో G8 సమిట్ జరగబోయే బిల్డింగ్. 76 కెమెరాస్ బయట, 120 కెమెరాస్ లోపల. ఈ G8 సమిట్ 28ను జరుగుతుంది. మనం 26నే
ఆ ముగ్గురిని సింగపూర్కి సీక్రెట్గా తీసుకువెళ్తాం. ఈ బిల్డింగ్ చుట్టూ ఉన్న ప్రతి కెమెరాలోనూ వీళ్ళు కనపడేలా తిప్పుతాం. సో ఆ ముగ్గురిని అదే ప్రైవేట్ జెట్లో G8 సమిట్ జరిగే ప్లేస్కి తీసుకెళ్లి వాడి ప్లాన్ వాళ్ళతోనే ఎగ్జిక్యూట్ చేస్తాడు. ఏం ప్లాన్? సరిగ్గా 28 ఈ ముగ్గురు వీల్ చైర్లో ఆ బిల్డింగ్ లోకి ఎంటర్ అవడానికి ట్రై చేస్తారు. సెక్యూరిటీ ఆపుతారు. అదే టైంలో వాళ్ళ బాడీకి ఉన్న బాంబ్స్ ని మనం రిమోట్ తో డీటోనేట్ చేస్తాం. బూమ్. మరి దానివల్ల పాకిస్తాన్కి వచ్చే లాభం ఏంటి? ఇండియా పాకిస్తాన్ దాడి చేసిందంటుంది, కానీ పాకిస్తాన్ దాడి చేసింది ఇండియానే అని ప్రూవ్ చేస్తుంది. ఎలా? ఆ ముగ్గురు పాకిస్తానీస్ అని వరల్డ్ మీడియా అనౌన్స్ చేశాక ఆ ముగ్గురు ఇండియన్ రా ఏజెంట్స్ అని ఎంక్వైరీ కమిటీ నమ్మేలా పాకిస్తాన్ సాక్ష్యాలు చూపిస్తుంది. పాకిస్తాన్ మీద బురద చల్లే ప్రయత్నం చేసిందని G8 కంట్రీస్ చెప్తాయి. ఆ తర్వాత ఇండియా ఎన్ని ఎవిడెన్స్ చూపించినా ఎవరు నమ్మరు. ఆపాలి దీన్ని ఎలాగైనా ఆపాలి. అర్జున్ ఇంకా బతికే ఉన్నాడు. బతికే ఉండాలి బిలాల్ సాబ్. G8 సమిట్ దాడి తర్వాత అర్జున్ ఇక్కడే సీక్రెట్ మిషన్ లో ఉన్నాడని మన దగ్గరున్న వీడియో ఫుటేజ్ తో సహా G8 సమిట్ లో ప్రెజెంట్ చేస్తా. దాడిలో చనిపోయిన బాంబర్స్ అర్జున్ టీమ్ అని, రా అని ఇండియన్ గవర్నమెంట్ ని నిలదీయాలని అడుగుదా. అప్పుడు ఊపిరాడక కిలకిల కొట్టుకుంటుంది ఇండియా. సమిట్ కి ఒక్కరోజే ఉంది. అటు సుహేల్ పక్కన టోటల్ పాకిస్తాన్ గవర్నమెంట్ నిలబడింది. నీ పక్కన నేను తప్ప ఎవరూ లేరు. ఎలా ఫైట్ చేస్తావు అర్జున్? జుబేదా అబ్దుల్ సలీం సిరియా వస్తున్నాడని ఇన్ఫర్మేషన్ పాస్ చేసింది తనే. అక్కడ నీకు తన హెల్ప్ అవసరం అవుతుంది. సర్దార్ ఏరియాలోని FIA హెడ్ క్వార్టర్స్ పక్కన మన ఏజెంట్ ఒక అతను బొకే షాప్ నడుపుతున్నాడు. యు గో అండ్ మీట్ హిమ్. హి విల్ గైడ్ యూ టు అవర్ లొకేషన్. కవర్ మాత్రమే బ్లో అయింది. మిషన్ చాణక్య ఇస్ ఆన్. నీ గెస్ కరెక్టే అర్జున్. మన వాళ్ళని 11:30కి కరాచీ నుంచి సింగపూర్ ప్రైవేట్ జెట్లో తీసుకెళ్తున్నారు. షూర్ ఈస్ గోయింగ్ టు అటాక్ ది సమ్మిట్ అండ్ ఇండియాని బ్లేమ్ చేస్తాడు. ఐ నో వి ఆర్ ది థ్రెట్ సార్, బట్ సోహెల్ తప్పకుండా తప్పు చేస్తాడు. హౌ కెన్ యూ బి సో ష్యూర్? ఈగో. అబ్దుల్ సలీంని సిరియాకి పంపించిందే కరాచీలోని రా ఏజెంట్స్ డీటెయిల్స్ తెలుసుకోవడానికి. మన రా ఏజెంట్స్తోనే G8 సమిట్ డిస్టర్బ్ చేయాలనుకున్నాడు. అది మనం ఆపేశాం. ఆ ఈగోతో సోహెల్ అదే పని మన వాళ్ళతో ఎగ్జిక్యూట్ చేయడానికి ప్లాన్ చేశాడు. ఆల్ డాట్స్ ఆర్ నౌ కనెక్టెడ్ సార్. వాడి బలహీనత మన బలం ఒక్కటే, సోహెల్ ఈగో. సో ఇప్పుడు ఏం చేద్దాం? సోహెల్ మన వాళ్ళని ఎక్కడుంచాడో ఎక్కడికి తీసుకెళ్తున్నాడో తెలిసినా వాడి సెక్యూరిటీ దాటి మనం లోపలికి వెళ్ళలేం. ఎయిర్పోర్ట్ మొత్తం ISI కంట్రోల్ ఉంటుంది కాబట్టి మనకున్నది ఒక్కటే దారి. ఎయిర్పోర్ట్కి వెళ్ళే దారిలోనే రెస్క్యూ చేయాలి. 11:30కి ఫ్లైట్ కాబట్టి 10:30కి ముందే మన వాళ్ళని మూవ్ చేస్తాడు. వాడి కార్స్ వహాబ్ రోడ్ సర్కిల్ దాటగానే మనం అటాక్ చేస్తాం. ఏం జరుగుతుందో తెలిసే లోపే వాడిని లేపేసి మన వాళ్ళని రెస్క్యూ చేస్తాం సార్. కరాచీలో ఉన్న మన ఏజెంట్స్ అందరినీ యాక్టివేట్ చేస్తాను. దే విల్ షాడో యూ ఇన్ ద మిషన్. థ్యాంక్ యూ సార్.